రోజున స్తోత్రములు కారణభూతుడ మమ్మల్ని కన్న తండ్రి, మీరు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా యవన కాలం మంది నీ కాడి మోయట నరునికి ధన్యకరమైన జీవితాలు గనుక నీ పిల్లలైన వారందరినీ ప్రతి యవనస్తుడిని మీరు ప్రేరేపించి ప్రభా ప్రతి యవనస్తుడు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇదేనైనా నీ పరిచర్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇది ఎక్కడితో ఆగిపోక ఇంకా అనేక జనాంగం ఒకరు ఇద్దరుగా ఇద్దరు నలుగురుగా ఇదిగో 100 మంది 1000 మంది జనాంగంగా 1000 మంది యవనస్తులని సంఘంలో లేపమని 1000 మంది ద్వారా అందించమని ఇదిగో ప్రభా పరిచర్య నిమిత్తం చేసిన ఖర్చుని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా వారు చేసుకున్న పరిపాట్లన్నిటిని వృద్ధిపరచండి. వారు ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచి నీ పేట గుక్కడి చన్నీళ్ళు ఇస్తేనే మర్చిపోయే దేవుడు నీవు ప్రభా. ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేపట్టారు. రాబోయే రోజుల్లో అనాథ పిల్లలకు ఆహారాన్ని పంచిపెట్టడానికి నీ పిల్లలు శ్రీకారం చుట్టబోతున్నారు ప్రభా. ఇదిగోనైనా ప్రతి పనిలోని మీ సహాయాన్ని అందించి ప్రభా ఏ రీతిగా ముందుకు తీసుకెళ్లాలో తగిన జ్ఞానాన్ని బిడ్డల్లో ఐక్యతను ప్రేరేపించి ఇంకా ప్రభా ఇదిగోనైనా ఇందులో పాల్గొలేని పిల్లలు ఉన్నారు, వారిని కూడా నీ సన్నిధాన వార్తలు చేసి అందరూ కూడి సంతోషించే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సువార్తమానాలు అనేక జనాంగానికి చేరవేయడానికి ఈ సహాయ సహకారాలు అందిస్తారని ఆశపడుతూ దీన్ని ప్రజ్వలింప చేయమని కొద్ది ప్రార్థన చేసి వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే యూట్యూబ్ కోసం ఎక్కువగా కష్టపడుతున్న వారు పాలకొల్లు సతీష్ అండి. పాలకొల్లు సతీష్ గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని పాలకొల్లు సతీష్ అందరూ ఒకసారి చప్పట్లు కొడితే చప్పట్ల కార్యక్రమాన్ని ముగించుకున్నాం. ప్రభునందు ప్రియమైన జీవం గల దేవుని సంఘ బిడ్డలైన యవనస్తులందరికీ, జీవం గల దేవుని సంఘ పెద్దలకు, విశ్వాసులకు మరియు పిల్లలందరికీ క్రీస్తునామం పేరట నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడి యొక్క మహాకృపను బట్టి ఈ రోజుకి యూట్యూబ్ ఛానల్ మేము పెట్టి సంవత్సరం గతిస్తుంది కనుక ఈ సంవత్సర కాలం అంతా దేవుడు తన అపారమైన రెక్కల కింద మాకు ఇచ్చిన సంఘ బిడ్డలను, యవనస్తులైన బిడ్డలందరినీ కాచి కాపాడి మరొక నూతన సంవత్సరం దయచేసిన దేవాతి దేవునికి ముందుగా కృతజ్ఞతలు, నా వందనాలు తెలియజేస్తూ ఈరోజు యానివర్సరీ ఫంక్షన్గా దీన్ని చేసి ఉన్నారు. దేవుడి యొక్క మహాకృపను బట్టి అందరూ కూడా పిల్లలందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని చాలా హుందాగా చేయడం అనేది జరిగింది.
దేవుడు మాకు ఇచ్చిన తలాంతును ఇంకా అనేకుల్లో గొప్పగా వాడటానికి, ఈ తలాంతు ద్వారా దేవుడు యొక్క స్వార్థను అనేక గ్రామాలకు, అనేక పట్టణాలకు, అనేక మంది రక్త సంబంధికులకు, బంధువులకు ఈ మాటలన్నీ చేరవేయడానికి, మరి ముఖ్యంగా యూట్యూబ్ చూస్తున్న దేవుని పిల్లలైన వారందరూ కూడా మాకు సహకారులుగా నిలబడాలని దేవుని పక్షాన్ని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అనేకులైన మీ బంధువులకు మా స్వార్థ పరిచర్యలు అందించడానికి మేము యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. ప్రభు మా పరిచర్యను ఆశీర్వదించేలాగా మీ అనుదిన ప్రార్థనలతో పాటు మీ సహాయ సహకారాలు కూడా మాకు చాలా అవసరం. అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, అనేకుల చేత లైక్ చేయించి దేవుడి వాక్యాన్ని అనేక ప్రదేశాలకు విరివిగా మా వంతు బాధ్యతగా వచ్చి రాని మాటలు మేము దేవుని మాటలు అందిస్తున్నప్పుడు ఈ మాటలు అనేక జనాంగానికి అందడానికి కూడా మీ సహాయ సహకారాలు అందించమని ప్రతి ఒక్కరికి దేవుని నామం పేరట వందనాలు చేసి తెలియజేస్తున్నాను. అలాగే యూట్యూబ్ ఛానల్ రన్ అవడానికి ఇక్కడ నుంచున్న మేము 5గురమే కారణం కాదు, కానీ ఇంకా ఒక 15-20 మంది యవనస్తులైన పిల్లలు వారందరూ కూడా చాలా సహకారులుగా ఉన్నారు. మాకు యూట్యూబ్కి సంబంధించి కొన్ని పరికరాలు కొరతగా ఉన్నాయి. సౌండ్ విషయంలోను, రికార్డింగ్ విషయంలోను దేవుడు ఆయన మా ప్రార్థనలు ఆలకించి ఈ పరిచర్యను మరింత గొప్పగా మీకు అందించడానికి మాకు ఆ పరికరాలన్నీ సమకూర్చును గాక. అలాగే దేవుని పిల్లలైన వారందరూ కూడా, అలాగే యవనస్తులైన పిల్లలు అందరూ కూడా దేవుని యొక్క పరిచర్యలో బహుబలంగా వాడబడినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ పరిచర్యలు మాత్రమే కాక ఇంకా అనేక పరిచర్యలు, విధవరాలకు సహాయం చేయడం, అనాథ పిల్లలను ఆదరించడం అనే ఇంకా అనేక పరిచర్యలు చేయాలన్న ఆలోచన కూడా కలిగి ఉన్నాం. ప్రభు చిత్తం అయితే ఆ ప్రణాళికలని సఫలమవులాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మరి ముఖ్యంగా కోరుకుంటున్నాను. అలాగే యూట్యూబ్ ఛానల్ రన్ చేయడానికి ప్రాముఖ్యంగా సతీష్, దేవుడిచ్చిన సహోదరుడు సతీష్ యూట్యూబ్లో బాగా విరివిగా వాడబడుతూ తనకున్న కొంత నాలెడ్జ్తోనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు. సతీష్ విషయమై కూడా ప్రార్థించండి. అలాగే మరొక యవనస్తుడు యెహోషువ గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే తమ్ముడు చందు, అలాగే తమ్ముడు అనిల్, అలాగే మరొక సహోదరుడు సంజయ్ కుమార్ కూడా ప్రభు యొక్క పరిచర్యలో చాలా గొప్పగా వాడబడుతున్న బిడ్డలు. వీరు మాత్రమే కాదు, ఇంకా అనేకులైన యవనస్తులు దేవుని కార్యక్రమాలను గొప్పగా జరపడానికి చాలా ఇష్టపూర్వకంగా ఎదుర్కొస్తున్నారు. వారి అందరూ మాట కలుపుకుని దేవుని యొక్క పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళడానికి మాకు తగిన ఆలోచన దేవాతి దేవుడు ఇచ్చేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇంకా కొంతమంది సహోదరుల పేర్లు ఉన్నాయి, వారి పేర్లు కూడా చదువుతాను. వారి పేర్లు చదువుతుండగా వారి విషయంలో కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా దేవుని పనిలో సహకారులుగా ఉన్న యవనస్తులు చేబ్రోలు హనుమంత్ గారు కూడా దేవుని యొక్క పరిచర్యను ముందుకు సాగించడానికి తన వంతు బాధ్యతగా ఈ భారాన్ని అంతటినీ కూడా యవనస్తులందరినీ నడిపించే పెద్ద బాధ్యత తన భుజాల మీద వేసుకుని యవనస్తులందరికీ ఒక సలహాదారుడిగా ఉంటూ అందరి ఆలోచనలు తీసుకుని యవనస్తులందరినీ నడిపించడానికి తమ్ముడు కూడా సిద్ధంగా ఉన్నాడు. అలాగే తమ్ముడు కుటుంబం గురించి ప్రార్థించండి. గోడవల్లి ప్రసాద్ గారు, అలాగే దిద్య అనిల్ కుమార్, ఎల్లో కలర్ షర్ట్ తమ్ముడు కుటుంబం కొరకు, తమ్ముడు యొక్క ఉన్నతమైన ఉద్యోగం కొరకు పీజీ చేసి ఉన్నాడు. ఉన్నతమైన ఉద్యోగం కొరకు కూడా మీరు ప్రార్థించండి. అలాగే బొల్ల దుర్గసాయి గారు, ఆ కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థించమని అడుగుతున్నాను. తమ్ముళ్ళకి నైట్ షిఫ్ట్లు ఉన్న, రాత్రులు నిద్ర లేకపోయినా ప్రభు యొక్క పరిచర్యలో ముందుగా పరుగులు పెట్టడానికి సాయి తమ్ముడు కూడా చాలా ఉన్నతంగా దేవుడి పనిలో ఉంటాడు. అలాగే ఉయ్యూరు చందు గారు, దూర ప్రాంతం నుండి వస్తున్న తమ్ముడు కూడా దేవుడి యొక్క పరిచర్యలో అనుదినము గొప్పగా వాడబడుతున్నాడు. అలాగే మేక వెంకటేష్ గారు, తమ్ముడు కూడా తనకి ఎంతో పని భారం కలిగి ఉన్నా కూడా దేవుని యొక్క పరిచర్యలో తమ్ముడు కూడా విరివిగా వాడబడుతున్నాడు. అలాగే గోడవేల రాజేష్ గారు,
తమ్ముడికి కూడా ఎక్కువ పని భారం కలిగి ఉన్నవాడే అయినప్పటికీ దేవుడి యొక్క పరిచర్యలో ఎదురుకు రావటం బట్టి నేను సంతోషిస్తున్నాను. అలాగే ఉప్పాటి ఇస్మాయిల్ గారు దేవుడు తమ్ముడికి కలిగిన అనారోగ్యాన్ని నుంచి లేవనెత్తి ఆయన పరిచర్యలో వాడబడి కడగబడుతున్నాడు. తమ్ముడి నిమిత్తం ప్రార్థించండి. దిద్దే రవీంద్ర గారు, దిద్దే మోహన్ గారు ఒకప్పుడు వీళ్ళంతా మద్యానికి బానిసలై ఇప్పుడు దేవుడి యొక్క నామంలో కడగబడి ఆ మద్యాన్ని విడిచిపెట్టి దేవుని పరిచర్యలో తమ్ముళ్ళు కూడా ఇద్దరు కూడా విరివిగా వాడబడుతున్నారు. వారిద్దరి ద్వారా కూడా దేవుడు అనేక పరిచర్యలు చేసేలాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే యూట్యూబ్ సంబంధించి యర్మల సతీష్ తమ్ముడు కూడా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. గుడిమెట్ల గుడిమెట్ల జాషువా గారు తమ్ముడు, అలాగే మీకు పరిచయం చేసిన తమ్ముడు ప్రార్థన నిమిత్తం కూడా ప్రార్థించండి. అలాగే బత్తిన నవీన్ గారు తమ్ముడు గురించి కూడా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడి పరిచర్యలో తమ్ముడు కూడా విరివిగా వాడబడాలి. అలాగే గోడవల్లి కిరణ్ గారు నైట్ షిఫ్ట్లో తమ్ముడు సహోదరుడు కూడా పని చేసుకుంటూ దేవుని యొక్క పరిచర్యలో నేను కూడా పాలిభాగస్తున్నే అని అనుదిన పరిచర్యల్లో సహకారులుగా ఉంటున్నారు. వీళ్ళు ఆర్థికంగాను చేయూతను ఇస్తూ అలాగే వారి యొక్క బలాన్ని కూడా దేవుడి పరిచర్యలో వాడబట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే గోడవల్లి తరుణ్ హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటున్న బిడ్డ, అలాగే బిడ్డ కూడా తానుకు వీలు కలిగిన సమయాల్లో ఇంచుమించుగా దేవుని పరిచర్యలో పాల్గొనటానికి తాను కూడా ఎప్పటికీ సిద్ధంగా ఉన్నాడు. దిద్దే సామ్యుయల్ రాజ్ తమ్ముడు కూడా హైదరాబాద్ లో పని పాటల నిమిత్తం దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ ఈ పరిచర్యలో పాలుభాగస్తుడిగా ఉన్నాడని చెప్పడానికి సంతోషిస్తున్నాను. విద్యా ప్రకాష్ తమ్ముడు కూడా దూర ప్రాంతమే అయినప్పటికీ ఈ పరిచర్యలో తమ్ముడు కూడా వాడబట్టడం అనేది ఇంకా గర్వించదగ్గ విషయం. అలాగే ఉప్పాటి రతన్ గారు తమ్ముడు సహోదరుడు కూడా ఇంకా మారు మనసు చెందలేదు. తమ్ముడు మారు మనసు చెందాలి. అలాగే దేవుని నామంలో కడగబట్టడానికి కూడా దేవుణ్ణి మన అనుదిన ప్రార్థనలో అడిగేవారుగా ఉందాం. అలాగే తమ్ముడు కూడా రతన్ రాజు కూడా దేవుడి యొక్క పరిచర్యలో ఉన్నతంగా వాడబడిలాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దిద్దే రమేష్ తమ్ముడు కూడా దేవుని యొక్క నామాన్ని తెలుసుకుని దేవుడి యొక్క పరిచర్యలో పాలుభాగస్తుడిగా ఉన్నాడు. కుటుంబం అంతటి వరకు ప్రార్థించమని అడుగుతున్నాను. అలాగే చేబ్రోలు సాయిగేష్ గారు తమ్ముడు కూడా హాస్పిటాలిటీలో జాబ్ చేసుకుంటూ తాను కూడా రాత్రి అనక పగలనక కూడా దేవుడి పరిచర్యలో పాలుభాగస్తుడిగా ఉన్నాడు. చితకన దానియేలు గారు తమ్ముడు వ్యాపారంలో కూడా బాగా వృద్ధిలోనికి వచ్చేలాగిన వ్యాపార నిమిత్తం కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే తమ్ముడు బహుమానం కోసం ఎదురు చూస్తున్నాడు. బహుమానం కూడా దేవుడు ఇచ్చేలాగిన బహుమానం నిమిత్తం కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. చెప్పబడిన యవనస్తులందరూ, అలాగే సండే స్కూల్ పిల్లలు, యవనస్తులైన స్త్రీలు, చదువుకుంటున్న బిడ్డలందరూ కూడా వారందరూ కూడా ఈ పరిచర్య బహుబలంగా వాడబడుతున్నారు. వారందరి నిమిత్తము, మా సంఘం నిమిత్తము, సంఘం యొక్క పరిచర్యల నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుంటారని ప్రభుపేట మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ వందనాలు.